నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార అక్రమ లేఅవుట్లోని ప్లాట్ల యజమానులు యాజమాన్యపు హక్కులను పొందేందుకు పట్టణ ప్రణాళిక విభాగం అందుబాటులోకి తెచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలపై లేఅవుట్ల యజమానులకు అవగాహన కల్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 51 అర్జీలు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హౌసింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ టేకప్ చేస్తున్నారు, వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో హైకోర్టు డైరెక్షన్ కూడా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. అట్లాగే హౌసింగ్ సెక్షన్లో టిడ్కో ఇల్లు కావాలని చెప్పి కొంతమంది, అలాగే ఎవరైతే టిడ్కో ఇల్లు గతంలో అలాట్ చేసి కటల్మెంట్లో తీసేశారో వారు కట్టినటువంటి బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తిరిగి చెల్లించమని చెప్పి, ఇంజనీరింగ్ సంబంధించి డ్రైన్స్ అదేవిధంగా రోడ్స్ నిర్మించాలని చెప్పి, అట్లాగే ఆప్కాస్లో వారి సర్వీస్ మ్యాటర్ సంబంధించినటువంటి విషయాల మీద వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ కూడా కన్సర్న్ సెక్షన్ హెడ్స్కి ఫార్వర్డ్ చేసి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో వీటన్నిటికి కూడా పరిష్కారం చేసి వారికి వచ్చినటువంటి అనేక సరళీకరణ విధానాలను ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా భవన నిర్మాణాల అనుమతులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా అనాథరైజ్ లేఅవుట్స్ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా ఎవరైతే అనాథరైజ్ లేఅవుట్స్లో ప్లాట్లు కొన్నారో, అనాథరైజ్ లేఅవుట్లో ప్లాట్లు కొని భవన నిర్మాణాల కోసం వెయిట్ చేస్తున్నారో, ఎల్ఆర్ఎస్ స్కీమ్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని మీ లేఅవుట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.